సాయిరామ్. సరస్వతీ ప్రార్థన. బ్రహ్మపత్ని అయిన సరస్వతీదేవికి నమస్కరిస్తున్నాను. అమ్మా, నా జివ్వను నీ హంసగా చేసుకొని నీ విద్యల చాతుర్యంతో దానిపై అధిరోహించు. హంసవాహిని, శుభ్రదవ్వల వస్త్రధారిణి, లలాటంలో కుంకుమను ధరించిన సరస్వతి, బ్రహ్మ వీణాపాని అమ్మా, నన్ను అనుగ్రహించు తల్లి. వాగ్దేవత, జగన్మాత అయిన సరస్వతీమాత ప్రసన్నం కాకపోతే ఆ తల్లి కృపలేనిదే నేను ఈ సాయి కథను వ్రాయగలనా? జగజ్జనని, వేదమాత, విద్యా వైభవ గుణసరిత అయిన సరస్వతీమాత, ఈ సాయి సమర్థ చరితామృతాన్ని నేను అందరి చేత త్రాగించేలా దీవించు. సాయియే స్వయంగా భగవతి సరస్వతి అయి ఓంకార వీణను చేత ధరించి తన చరిత్రను గానం చేస్తున్నాడేమో, తానే భక్తుల ఉద్ధరణ కోసం పాడుతున్నాడేమో అనిపిస్తుంది. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు స్థితికర్త, శంకరుడు లయకర్త, ఈ త్రిమూర్తులకు నా నమస్కారములు. సాయి ప్రార్థన. స్వప్రకాశుడు అయిన సాయినాథా, నీవే మాకు గణాధీశుడవు, సావిత్రీసుడవు, బ్రహ్మ రమేశుడవు, విష్ణువు ఉమేశుడవు, శంకరుడు. సాయినాథా, నీవే మా సద్గురుడవు, నీవే మమ్ములను భవసాగరాన్ని తరింపజేసే నావవు. నీ భక్తులమైన మేము ఈ నావలో ప్రయాణీకులం. నీవే మాకు మార్గదర్శనం కావాలి, మమ్ములను సురక్షితంగా తీరానికి చేర్చాలి. సాయినాథా, నీ పవిత్ర పాదాలే మాకు శరణాగతి స్థానం. మేము పూర్వజన్మల్లో చేసుకున్న సుకృతం కొద్దీ నీ ఈ పాద పద్మాల చెంతకు చేరగలిగాము, లేకపోతే నిన్ను చేరటం అంత సులభమా? సాయి ప్రార్థన. ఇతరుల ప్రార్థన. క్షమించండి శ్రోతల్లారా, ఇతరుల ప్రార్థన. నారాయణ అధినాథుడయే మా కులదైవం. మా కులదైవానికి నేనిప్పుడు నమస్కరిస్తున్నాను. నారాయణుడే సర్వభూత హృదయాల్లో అంతర్యామి అయి ఉంటాడు, సర్వప్రాణులను నియంత్రిస్తుంటాడు, తన కృపాకటాక్ష వీక్షణాలతో సంరక్షిస్తుంటాడు. ఆ నారాయణి నుండే నేను ప్రేరణ పొందాను. భార్గవుడు యజ్ఞ నిర్వహణ కోసం గౌడ దేశం బెంగాల్ నుండి కొంకిని దేశానికి ఒక మహామునిని తీసుకొని వచ్చాడు. ఆ మహామునే మా మూల పురుషుడు. ఆ మహామునికి నేను ప్రణామం చేస్తున్నాను. ఋగ్వేద శాఖల పూర్వజుడు భారద్వాజుడు, మా గోత్రస్వామి, అద్యగౌడ ద్విజాతిని స్థాపించినవాడు. ఆ ఋషిరాజుకు వందనం చేస్తున్నాను. బ్రాహ్మణులు పరబ్రహ్మ అవతారాలు, భూదేవతలు, వారికి నా నమస్కారాలు. యజ్ఞవల్క్య భృగు పరాశర నారద మొదలైన యోగీశ్వరులందరికీ నా నమస్సుమాలు. వేదవ్యాస పరాశర సనక సనందన సనత్సుజాత సనత్కుమారులు, సుకుడు, గురు, యోగీంద్రులైన తొమ్మండ్రు మునులు, వీరందరూ మహర్షులు. ఈ మహాత్ములందరికీ నా వందనాలు. నివృత్తినాథుడు, జ్ఞానేశ్వరుడు, ముక్తాబాయి, సోపానుడు, ఏకనాథుడు, స్వామి జనార్దనుడు, తుకారాం, కాన్హోబా, నరహరి మొదలైన మహాత్ములందరికీ నా నమస్కారాలు. ఈ మహాత్ములు అనేక మంది ఉన్నారు. మహానుభావులైన అందరికీ వందనాలు. వారి ఆశీస్సులకై ప్రార్థిస్తున్నాను. శ్రీ సదాశివుడు మా పితామహులు, వారికి వందనం చేస్తున్నాను. శివోపాసకుడైన మా తండ్రికి ఆదరంతో నమస్కరిస్తున్నాను. నన్ను కని ఈ లోకంలోకి తెచ్చిన మా అమ్మను నేనెలా మరచిపోతాను? మా అమ్మకు పాదాభివందనం చేస్తున్నాను. కానీ మా అమ్మ నా బాల్యంలోనే దివంగతురాలయ్యింది. నేనింకా అప్పటికి పసివాడినే. నన్ను మా మేనత్త పెంచి పెద్ద చేసింది. ఆమె కడుభక్తురాలు. నా కోసం ఎంతో కష్టం సహించింది. నిరంతరం హరినామస్మరణ చేసే ఆ పూజ్యురాలి చరణాలకు నా ప్రణామాలు. మా పెద్దన్నకు నా యందు సాటిలేని ప్రేమ వాత్సల్యాలుండేవి. అతని ప్రేమకు బదులుగా నేనేమీ చేయలేను. కృతజ్ఞుడనై వినమ్రంగా మా పెద్దన్న పాదాలకు వందనం చేస్తున్నాను. సాయిరాం. సర్వం సాయినాథార్పణమస్తు. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తెలిసి కానీ తెలియక కానీ మేము చేసిన తప్పులన్నీ క్షమించు నాన్న. బాబాగారి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ
మిగతాది మనం వచ్చే భాగంలో చదువుదాం.